ఒక జడ్జి కూతురు పెళ్లి కావాల్సిన పిల్ల సిగ్గు విడిచి 10 మందిలో అలా ప్రవర్తిస్తుందా? నలుగురు చప్పట్లు కొట్టి ఏళ్ళు వేస్తుంటే నాకు తల తీసేసినట్టయింది. ఎందుకన్నా ఇలా బాధపడతావు? వాళ్ళు ఇప్పుడు ఏం తప్పు చేశారని? అదంతా నటనే కదా. ఈనాటి నటన రేపు నిజం కాదని గ్యారంటీ. తమ్ముడు, అసలు దీనికి అంతటికి నువ్వురా కారణం. నేనా? మధ్య వారేం చేశారండి? ఆ రోజు నా మాట విన్నాడా? వద్దంటుంటే చంద్రాన్ని సీతం చేసుకున్నాడు. దాంతో సూర్యం తన పరిస్థితిని మర్చిపోయాడు. లేకపోతే నా కూతురుతో ఇంత చనువుగా ప్రవర్తించడానికి అతనికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? తమ్ముడివి కదా అని అమ్మాయిని ఇంట్లో వదిలిపెట్టినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. అనవసరంగా మరిది గారి మాటలతో బాధ పెట్టకండి. పార్వతి, నువ్వు నన్ను అనవసరంగా కన్ఫ్యూజ్ చేయొద్దు. చదువుకున్న పిల్ల కదా, ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండక్కర్లే. ఎక్కడ పిల్లరా? జయంకా ఇంటికి రాలేదు గానీ అన్నయ్య, నువ్వు అమ్మాయిని కోపడకు. చిన్నపిల్ల బాధపడుతుంది. సూర్యాన్ని నేను మందలిస్తాను, అంతా చక్కబడుతుంది. సరేనా? జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడైనా మన అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లిపోతే ఏ గొడవ ఉండదు. పార్వతి, నీకింత తెలివితేటలున్నాయని నాకు ఇంతవరకు తెలియదు. తమ్ముడు, రేపు ఉదయం జయం తీసుకెళ్తాం. నువ్వేం బాధపడద్దు. అలాగే అన్నయ్య, మీ ఇష్టం. సూర్యం, రాత్రి ప్రదర్శనలో జయ నువ్వు అంత చనువుగా ఉండవలసింది కాదు. అన్నయ్యకు కష్టం కలిగింది. జయ పెళ్లిని గురించి అన్నయ్యకు ఏవేవో ఆలోచనలున్నాయి. పెద్ద సంబంధం చేయాలని చూస్తున్నాడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడం మంచిదేమో. అలాగేనండి. జయ, జయ వస్తున్నాను డాడీ. తమ్ముడు, ఈ ఆడాలకు బొత్తుగా టైం సెన్స్ లేదు. ఏమంటావు పార్వతి? అబ్బాబా వచ్చేసింది కదండి. వస్తే నువ్వు నిలబడ్డావు ఎందుకు? నడు. రామచంద్ర, వదినా, మీ అన్నయ్య చేసిన పని చూసావా? ఏం చేశాడు? నేను ఇవాళ ఊరికి వెళ్తున్నాను తెలుసు కదా, కాస్త ఇంట్లో ఉంటే ఏం పోయిందో. చూడకుండా వెళ్ళడం నాకు చాలా బాధగా ఉంది. ఇదిగో ఈ చీటీ ఆయనకి ఉత్తరం రాయమని చెప్పు. నేను వస్తాను వదినా. అమ్మా, నేను అట్లా ఫ్యాక్టరీ దాకా వెళ్ళేస్తాను. ఎక్కడికి వెళ్ళావన్నయ్య? ఏమ్మా? నిన్ను చూడకుండా వెళ్తున్నందుకు జై ఎంతో బాధపడింది. ఇది నీకిమ్మంది. నిన్ను ఉత్తరం రాయమంది అన్నయ్య. పిచ్చి పిల్ల. అన్నయ్య, ఏమిటిది? ఏం లేదమ్మా, జయ పెళ్లి విషయంలో రాజారావు గారి అభిప్రాయం వేరుగా ఉంది. ఆశలు పెంచుకోవడం మంచిది కాదు. అందుకని నేను కావాలనే కనిపించలేదు. బాబు, నువ్వు ట్రైనింగ్కి వెళుతున్నావు అని తెలిసి అమ్మాయి ప్రొద్దుటి నుంచి బెంగగా ఉంది. మీరు దగ్గరుండగా చెల్లాయికి బెంగ ఏమిటండి? ఏమ్మా, ధైర్యంగా ఉండాలి. ఆరోగ్యం జాగ్రత్త. ఆ మాట కాస్త గట్టిగా చెప్పు బాబు. ఒట్టి మనిషి కూడా కాదు. పనులేమీ చేయొద్దమ్మా అంటే నా మాట వినిపించుకోదు. ఏం చెల్లాయి? అది కాదన్నయ్య, డాక్టర్ ఏమో వ్యాయామం కావాలంటారు, మావగారేమో మనసు దిగొద్దంటారు. ఎలా చెప్పు? మామగారి భయం అంతా మనవని గురించిలే అమ్మా. పో అన్నయ్య. వస్తానండి. మంచిది బాబు. నువ్వు ట్రైనింగ్ నుంచి తిరిగి వచ్చేసరికి దబ్బ పండు లాంటి మేనలుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వస్తానమ్మా, జాగ్రత్త. ఇందాక అనగా కబురు చేస్తే ఆ మాయిదారి డాక్టర్ ఇంతవరకు వచ్చి చావలేదు. ఎవరు? కొత్త డాక్టర్ గారా? రండి బాబు రండి. ఈ చలి రోగంతో చస్తున్నాను. రోగం కుదర్చడానికి వచ్చావులే. మా నాయనే. మీ చిట్టి బాబు ఎక్కడ? వాడా ఆ మాయిదారి ముండ వల్ల పడి ఇల్లు కొండం చేశాడు బాబు. ఇల్లుని మేము బాగు చేసుకుంటాం కానీ మంచం మించలే. ఏమిటయ్యా మాట? అసలు ఇంతకు మీరు ఎందుకు వచ్చాడు? మీ అబ్బాయి ఇల్లు తనఖా పెట్టి నా దగ్గర 5,000 అప్పు తీసుకున్నాడు. ఎన్నాళ్ళకి ఆ బాకీ చెల్లించకపోతే కోర్టులో దావా వేసి డిగ్రీ పొందాను. ఇప్పుడు ఇల్లు జప్తు చేయడానికి వచ్చాను. ఏమిటేమిటి? నా ఇల్లు తనఖా పెట్టడానికి వాడేవాడు, జప్తు చేయడానికి మీరెవరు? మర్యాదగా బయట కట్టారా సరే, లేకపోతే బయట గెంటిస్తాను. మీరు ఖాళీ చేయకపోతే మేమే చేయిస్తాం. నేను కోర్టు అమ్మేనని. నా బిడ్డ ఎంత మోసం చేశాడు. ఏమిటమ్మా, నిన్నెవరేమన్నారు? మొహం తగలయ్యా, వీళ్ళకి ఇల్లు తనఖా పెడతా ఉంటా. తనగా పెట్టారా? ఏమయ్యా, మీకేమైనా బుద్ధి ఉందా లేదా? ఏమన్నా? అసలే ఆవిడికి ఒంట్లో బాగలేకపోతే బయటికి కట్టడానికి ఎవరయ్యా మీకు అధికారం ఇచ్చారు? అలా అడుగు. పొండయ్యా, పొండి. పొండయ్యా అంటుంటే. అయ్యో, డబ్బు బాకీ ఉంటే మొహాలు కొడతాం. ఏమిటయ్యా ఇది?
నా మాట వినండి స్వామి, మీకు ఒక మంచి ప్లాన్ చెప్తాను. మా అమ్మ ఇక్కడ ఉండగా ఇల్లు స్వాధీనం చేసుకోవడం మీ తరం కాదు. ఆమెకు ఒంట్లో బాలేదు, అందుకని మెల్లగా నేను ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తాను. మీరు చల్లగా వచ్చి ఇల్లు స్వాధీనం చేసుకోండి, సరేనా? సరే పదండి, రేపు వద్దాం. బయటికి గంటిస్తాడట, బయటికి పెద్ద మనగాళ్ళు బయలుదేరారు. దెబ్బకు ఠారెత్తిపోయారు. అమ్మా, అయ్యో ఒళ్ళంతా వేడిగా ఉంది, మొహమంతా ఉబ్బింది, కళ్ళు లోపలికి పోయాయి. అమ్మా, ఆలస్యం చేస్తే అపాయం. మన ఊరి ఆచార్య మాతర్లు ఇక నీ మీద పనిచేయు. టౌన్ పోతా, పెద్ద డాక్టర్ దగ్గర చూపిస్తాను. డబ్బు అయిపోతుంది. వెధవ డబ్బు పోతే పోయింది, నువ్వు పోతే నాకదేమిటే. మరి ఇల్లు తాళం వేసిపోదాం, ఎక్కడికి పోదు. అమ్మా, ఆలస్యం చేస్తే అపాయం. లే. అయ్యో సరే. హలో సూర్యం గారా, నేనెవరో అనుకున్నాను. దొరగారు ట్రైనింగ్ కి దయచేశారన్నమాట. కనీసం ఫోన్ అయినా చేయలేదే. మేమేం పాపం చేశాం? ఆ విషయాలన్నీ తర్వాత. మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఉంది. ఎందుకు? ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి ఓవర్ స్పీడ్ నడుపుతున్నారు. నడిపితే నేరం అంటున్నాను. అయితే ఏం చేస్తారు? కేసు రాస్తారు. అది మా డ్యూటీ. రాసుకో. పేరు జయ. ఫాదర్ పేరు ఎస్ రాజారావు, డిస్ట్రిక్ట్ జడ్జ్. చాలా. మీ లైసెన్స్ ఇవ్వండి. ఇంటి దగ్గర ఉంది. రేపు కోర్టుకు తెస్తారులే. సంతకం చేయండి. చాలా. సమన్ తీసుకోండి. ఇక మీరు వెళ్ళవచ్చు. థ్యాంక్స్. నో మెన్స్. కొంతమందికి ఉద్యోగం రావడంతో కళ్ళు నెత్తి మీదకి పోతాయి. ఎవరో చెప్పు, కళ్ళు కిందికి దించేద్దాం. ఎవరు నువ్వు? నీ పేరేంటి? నీ తండ్రి పేరేమిటి? అడ్రస్ ఏమిటంటూ నడు రోడ్డు మీద కారు ఆపి నన్ను అవమానిస్తాడా? ఎవరమ్మా నిన్న అవమానించేది? వాడి పేరేమిటి, తండ్రి పేరేమిటి, అడ్రస్ ఏమిటి చెప్పు. అదే డాడీ, ఆ సూర్యం లేడు, పెద్ద పోలీస్ ఆఫీసర్. మన కారు మీద కాస్త స్పీడ్ గా పోతున్నా వెంటనే ఆపి కేసు రాశాడు. కేసు రాశాడా? నీ మీద? అవును డాడీ. చాలా మంచి పని చేశాడు. వాట్? నా మీద కేసు పెట్టడం మంచి పనా? సరే, ఏం చేస్తాడో చూస్తా. ఏం చేస్తాడా? కోర్టుకు రప్పిస్తాడు, బోన్ ఎక్కిస్తాడు. డాడీ. అవునమ్మా, తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదు. నువ్వు జడ్జి కూతురువి. రూల్స్ తెలిసి కూడా కారు వేగంగా నడపడం మొదటి తప్పు. ఈ సంగతి నాతో రిపోర్ట్ చేయడం రెండో తప్పు. మీ నాన్న జడ్జి అయినంత మాత్రం నీ మీద కేసు పెట్టకూడదా? నమస్కారం. 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 ఎవరైనా నువ్వు? నేనేనండి, సూర్య. అవునవును, సీత తమ్ముడివి కదూ? కాదండి, అన్నయ్య. మా జై మీద కేసు పెట్టి నువ్వేనమాట. మా అమ్మాయిని కోర్టుకు ఎక్కిస్తే కానీ నీకు తృప్తి లేదన్నమాట. కోర్టుకు రానవసరం లేదు సార్. 10 రూపాయలు ఫైన్ నేనే కట్టించాను. ఇదిగో రసీదు. మిమ్మల్ని ఎవరు కట్టించమన్నారు? నేనే వచ్చేదానిగా కోర్టుకి. జడ్జి గారు అమ్మాయిని కోర్టుకు రప్పించడం మంచిదంటారా? అది మనకు మంచిది కాకపోవచ్చు, కానీ అమ్మాయి ఆరోగ్యానికి చాలా మంచిది. అవునయ్యా, ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయకుండా ఉంటుంది. మొదటి తప్పుకు క్షమాపణ ఉంటుంది కదండి, అందుకనే అలా చేశాను. థ్యాంక్స్. ఇంకెప్పుడు ఇలా చేయకండి. ఏమిటా మాటలు? నీ గౌరవం కాపాడినందుకు అతని మీద విరుచుకుపడుతున్నావా? చూడు మిస్టర్ సూర్యం, జడ్జిగా నేను ఎన్నో కేసులు అర్థం చేసుకున్నాను, కానీ మా అమ్మాయి మాత్రం నాకు అర్థం కావట్లేదు. వస్తానండి. అదేంటి టీ తీసుకోకుండా వెళ్తున్నా? లేదండి, కాస్త అర్జెంట్ పని ఉంది. వస్తాను.